హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొమ్మిడీలు టమాటా కర్రీ ఎలా చేస్తారో చూద్దాం. ఇక్కడ నేను బొమ్మిడీలను తీసుకున్నానండి. వీటికి ఇలా తలలు తోకలు రెండు కట్ చేశాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలను స్టవ్ పైన ఒక పేనం పెట్టి వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వేయించుకోవాలండి. ఈ బొమ్మిడీలు మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన మూకుడు పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని అందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న బొమ్మిడీలను ఒకసారి వాటర్లో వేసి తీసి ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా బొమ్మిడీలు కొద్దిగా ఫ్రై అయి ఉంటాయి. అప్పుడు నేనైతే ఒక 1/2 కేజీ టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 2-3 నిమిషాల తర్వాత చూస్తే టమాటా కొద్దిగా ఫ్రై అయి ఉంటుంది. అప్పుడు టేస్ట్కి సరిపడిన సాల్ట్ని అలాగే కారంని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే టమాటాలు అలాగే బొమ్మిడీలు బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను పంపించిన ప్రతి వీడియో మీకు వరకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.